ఆయన అందరికీ జైబీ. నేను రవిశ్రీని. నేను 2 విషయాలు మాట్లాడడానికి వచ్చాను. కేవలం 2 విషయాలు క్లుప్తంగా మాట్లాడుకోవచ్చు షార్ట్కట్లో. ఇప్పుడు ఒక పక్క ఎస్సీ వర్గీకరణ. ఈ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే దీనివల్ల 2 విధాలుగా నష్టం జరుగుతుందనేసి మరి పెద్దలు మేధావులు ఉంటారు కాబట్టి వీళ్ళంతా కూడా దీన్ని తిప్పుకొట్టాలి, మమ్మల్ని విభజించి పాలించొద్దు, మమ్మల్ని విడదీయొద్దు, మేము కలిసే ఉంటాం అన్నదమ్ముళ్ళలాగా అనేసి ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ నాయకులంతా కూడా ఉద్యమాలు చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మరి మా దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒకరినొకరిని గౌరవించుకుంటూ ఈ యొక్క అంశాన్ని ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తిప్పుకొట్టే విధంగా ఉద్యమాలు చేపట్టారు. ప్రతి ఒక్కరు దానికి సంఘీభావం తెలియజేస్తున్నారు, మద్దతు తెలియజేస్తున్నారు. రెండో అంశం, ఇప్పుడు విజయవాడలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగింది అనేసి ఒక అంశాన్ని ఈ ఉద్యమాన్ని తప్పుదో పట్టించడం కోసం ఈ అంశాన్ని పైకి లేవనెత్తారు. అక్కడ జరిగింది దాడి కాదు, అక్కడ అంబేద్కర్ మీద దాడే చేయలేదు. అసలు ఎవడు సరిపడు అంబేద్కర్ మీద చేయడానికి? ఇది సృష్టించి అంటే అంబేద్కర్ గారి మీద దాడి చేస్తే ఈ ఉద్యమం పక్కనెట్టి దాని మీద పోరాటం చేస్తామనేసి ఈ యొక్క ఫోటోని ఏదైతే ఉందో ఈ యొక్క ఫ్రేమ్ అంటే ఒక వీక్నెస్, అంటే దళితులకు ఒక వీక్నెస్ అంబేద్కర్ ఫోటో, దాని మీద ఉద్యమాలు చేస్తామనేసి పక్కదో పట్టించి ఈ వర్గీకరణ అంశాన్ని పక్కదో పట్టించడం కోసం భారీ ఎత్తున ఒక కుట్రపూర్వకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు. అయితే కొంతమంది తెలియని ఈ వర్గీకరణ అనే విషయాన్ని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి పేరు తీస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి పేరే ఎవరు తీశారో మనకు తెలీదు. యాక్చువల్గానే తీశారని కొంతమంది అంటున్నారు, అంబేద్కర్ మీద దాడి జరిగిందని కొంతమంది అంటున్నారు. ఇది దాడి కాదు, ఆ పేరును తొలగించారు జగన్మోహన్ రెడ్డిది అనేసి మీరు ఉద్యమాలు చేయండి, మేము నాడు కాదంటాడు. కానీ అంబేద్కర్ మీద దాడి జరిగింది, ఎక్కడ అంబేద్కర్ మీద దాడి జరిగింది? మీకు కొంచెమైనా సెన్స్ ఉందా? మీకు పేరు తీశారు, పేరు కోసం మాత్రమే మాట్లాడాలి మీరు. ఇది చాలా తప్పు. ముమ్మాటికి ఒక ఉద్యమం జరుగుతుంది, ఆ ఉద్యమాన్ని మరింత బలపరిచే విధంగా నాయకులందరూ ఒకటవుతున్నారు. ప్రతి వాడలోని, ప్రతి జిల్లాలోని, ప్రతి మండలంలో, ప్రతి పంచాయతీ నుంచి కూడా ఒక ఉద్యమాన్ని లేవనెత్తున్నారు భారీ ఎత్తున. ఈ వర్గీకరణ అనే అంశాన్ని తిప్పుకొట్టే విధంగా ఒక సునామీ ఏ విధంగా వస్తుందో అయితే తెలియకుండా ఆ విధంగా ఉద్యమం చేయడానికి మా పెద్దలు, మా నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ విజయవాడ అంబేద్కర్ విగ్రహాన్ని ఏదైతే లేవనెత్తారో ఇది చాలా తప్పు. అంబేద్కర్ గారికి అయితే అక్కడ అవమానం జరగలేదు, కేవలం ఒక రాజకీయ నాయకుడు పేరును తొలగించారు. అది ఎవరు తొలగించారు, ఎవరు పీకారు అనేది మనకు తెలీదు. దాన్ని చూసుకోవడానికి చట్టాలు ఉన్నాయి ఏంటి, చట్టాల్లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులో ఉన్న వ్యవస్థ ఉంది. దానికి ఎవరు తీశారో అది రాజ్యాంగ విరుద్ధంగా తీశారా, లేదంటే లా అండ్ ఆర్డర్ ఉల్లంఘించి తీశారా, ఏ విధంగా తీశారనేది సిస్టమ్ చూసుకుంటుంది అక్కడ. అది పోరాడుతున్నారు తప్పించి ఈ యొక్క వర్గీకరణ మీద మీరు ఫోకస్ చేయట్లేదు. పోనీ చేసే వాళ్ళని ఏమన్నా చేయనిస్తున్నారా? పక్కదో పట్టేస్తున్నారు. నిజంగా మీకు అంత చిత్తశుద్ధే ఉంటా అంబేద్కర్ గారి మీద, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పేరు తీశారనేసి మీరు ఎంత బాధపడిపోతున్నారా? మరి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం పథకాన్ని పేరు మార్చినప్పుడు మీరేమైపోయారు అంటే అప్పుడు అవసరం లేదు. ఈరోజు అధికారం కూలిపోయాడు కాబట్టి ఈరోజు మీరు మీ బానిసత్వం, మీరు ఎవరైతే బానిసత్వం చేస్తున్నారో అతని పేరు తీసేశారనేసి మీరు బానిసత్వంలో మునిగిపోయి ఈ విధంగా మీరు తప్పుతో పట్టిస్తున్నారు జనాలనే. తప్పు.
ఇది చాలా తప్పు ముమ్మాటికిని. ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. దళిత నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగిందనేసి ప్రజలు తప్పుదోవ పట్టిస్తున్నారో మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచి ఈ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకత ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అంతేగాని తప్పుడు ప్రసారాల్లో జనాల్లో తీసుకెళ్ళొద్దు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ వర్గీకరణ అనే అంశాన్ని తిప్పుకొట్టాలి. ప్రతి గ్రామంలో నుంచి, ప్రతి మండలంలో నుంచి, ప్రతి పంచాయతీలో నుంచి, ప్రతి నియోజకవర్గంలోంచి ఒక గట్టిగా ఒక సైన్యంలాగా ఇప్పుడే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటున్నారు. అవగాహన తెలుసుకుని ఈ యొక్క ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనేసి చాలా పగడబందీగా జరుగుతుంది. దానికి మాత్రం మీరు సహకరిస్తారనేసి నేను కోరుకుంటూ వీడియోలో తెలియజేస్తున్నాను మీ అందరికీ. జై భీమ్.